హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ థింగ్స్. హైదరాబాద్లో వర్షాలు గ్యాప్ లేకుండా పడుతున్నాయి కదండి. అందుకే ఈరోజు మా వారు వేడివేడిగా ఏదైనా తినాలనిపించి సాంబార్ ఇడ్లీ చేయమని అడిగారండి. నేను కూడా ఈరోజు సరే చాలా రోజులైంది తిందాం కదా అని చెప్పి సాంబార్ ఇడ్లీ తయారు చేద్దామని డిసైడ్ అయ్యానండి. అందుకే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు కందిపప్పు, దాంతోపాటు సాంబార్లో వేయడానికి కూరగాయలు కూడా కడిగి కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కడిగిన కందిపప్పు, వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ అందులో వేసి, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ తగినన్ని వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి. అది చల్లారిన తర్వాత పప్పు స్మాషర్తో దాన్ని అంతా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకుని అందులో 2 స్పూన్లు నూనె వేసి పోపు దినుసులు కూడా వేసుకుని, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని చటపట అయ్యేంత వరకు వేయించుకున్నానండి. అలాగే సన్నగా తరిగి